బ్యాక్ టు న్యూస్. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సీఎం రేవంత్ తో సినీ ప్రముఖులు పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశం బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరగనుంది. టాలీవుడ్ నుంచి చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్ తో పాటు పలువురు నిర్మాతలు, దర్శకులు హాజరు కానున్నారు. ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనరసింహ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో సినీ పరిశ్రమ సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నారు. రైట్, ఇక కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఈ రోజు సినీ పరిశ్రమ సమస్యలపైన ప్రత్యేకించి అటు దిల్ రాజు, చిరంజీవి, వెంకటేష్, అదేవిధంగా నిర్మాతలు, దర్శకులు కూడా అటు భేటీ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? మరి కాసేపట్లోనే సినీ ఇండస్ట్రీ సంబంధించినటువంటి ప్రముఖులంతా కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కలిసి సీఎం ని కలవడం ఇదే మొదటిసారి అని చెప్పేసి చెప్పుకోవాలి. గతంలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఇండివిజువల్ గా కలిశారు, కానీ సినీ పరిశ్రమకు సంబంధించి సమస్యలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో సీఎం ని కలిసి భేటీ అవ్వడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక మరి కొద్ది రోజుల్లోనే సంక్రాంతి రాబోతుంది. సంక్రాంతికి కొంతమంది హీరోలకు సంబంధించి సినిమాలు కూడా రిలీజ్ అవ్వబోతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఒక ప్రకటన అయితే చేసింది. అసెంబ్లీలో మన సీఎం రేవంత్ రెడ్డితో పాటు సినీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఒక ప్రకటన అయితే చేశారు. ఈ సంధ్య థియేటర్ ఘటన తర్వాత ఇక రానున్న రోజుల్లో బెనిఫిట్ షోస్ కావచ్చు, టికెట్ల రేట్ పెంపు ఉండదు అనేది ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ఈ క్రమంలో ఇక సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరుగుతుంది అన్న ఆరోపణలు కూడా వచ్చాయి. వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సినీ పెద్దలందరూ కూడా ఈ రోజు సీఎం ని కలవబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మొదటి నుంచి కూడా ఇండస్ట్రీకి సంబంధించి ఆయన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి కరెక్ట్ గా రెస్పాన్స్ రాలేదు అనేది ప్రధానంగా ఇటు ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తున్నట్టు వాదన. ముఖ్యంగా నంది అవార్డులకు సంబంధించి గద్దర్ అవార్డులు ఇస్తామని చెప్పేసి సీఎం ప్రకటించిన క్రమంలో సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరు పెద్దలు ముందుకు రాలేదు, దానికి సంబంధించి చర్చ కూడా లేదు అన్న కామెంట్ ని సీఎం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం ఒక సబ్ కమిటీ వేసింది, దానిలో సినిమా పెద్దలు కూడా ఉన్నారు. ఆ కమిటీ ప్రస్తుతానికి సంబంధించి ఇంకా ప్రభుత్వానికి నివేదికిస్తే ఆ తర్వాత చర్యలు తీసుకోబోతున్నారు. ఇంకా ఈ మధ్య కాలంలో మనం సంధ్య థియేటర్ ఘటన చూసాం. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. ఆమె కొడుకు ఇంకా హాస్పిటల్లో ఇంకా చికిత్స పొందుతున్నటువంటి సిచ్యువేషన్ లో ఇటు ప్రభుత్వంపై అంటే ఇటు ఆయనపై కేసు నమోదు చేయడం, మల్లు అర్జున్ కేసు నమోదు చేయడం కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నిటికి సంబంధించి ఒక పెద్ద చర్చ జరిగింది. ఇక దాన్ని ఆసరా చేసుకున్న విపక్షాలు కూడా ప్రభుత్వంపై సినీ ఇండస్ట్రీని దూరం పెట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం ఇటు అల్లు అర్జున్ ని టార్గెట్ చేశారు అన్నట్టు రకరకాలుగా వాళ్ళు ఆరోపణలు చేశారు. సీఎం ని కూడా టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సో వీటన్నిటికీ చెప్పడాలని అంటే ఇక ప్రభుత్వంతో చర్చలే మేలు అని చెప్పేసి తెలంగాణ అంటే ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఆ మేరకు సీఎం ని అపాయింట్మెంట్ అడిగారు. ఈ రోజు సీఎం టైం ఇచ్చారు. ఇక సమావేశం మరి కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ప్రారంభం కాబోతుంది. దిల్ రాజు తో పాటు చిరంజీవి, వెంకటేష్, ఆ తర్వాత నిర్మాతలు, కొంతమంది దర్శకులు సమావేశానికి హాజరవుతున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రభుత్వం తరఫున సీఎం తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇక దామోదర రాజనరసింహ హాజరవుతున్నట్టు తెలుస్తా ఉంది. సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలపై ప్రధానంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో ఈ బెనిఫిట్ షోలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేయాలి అని చెప్పేసి కోరే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
రైట్ సునీల్, థ్యాంక్ యూ. సో కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కాబోతున్నారు. ఇక ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సీఎం రేవంత్ తో సినీ ప్రముఖులు పలు అంశాలపైన చర్చించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, అటు సీఎం తో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి కూడా చెప్పడం జరిగింది, ఇకపై ఇంకా విస్పష్టంగా ఉండబోము, సినిమా టికెట్ల విషయంలో కానివ్వండి అన్ని విషయాల్లో కూడా విస్పష్టంగా ఉండబోమంటూ క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు సినీ ప్రముఖులు అందరూ కూడా ఇప్పుడు ఈ రోజు సీఎం అదేవిధంగా మినిస్టర్స్ తో భేటీ కాబోతున్నారు. కాబట్టి ఈ రోజు ప్రత్యేకించి ఎలాంటి అంశాలు తెరపైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? అయితే సునీత, కాసేపట్లో సీఎం తోటి చిరంజీవి కావచ్చు, వెంకటేష్, అల్లు అరవింద్, ఇంకా కొంత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలు కూడా హాజరు కావాలన్నారు. అందులో భాగంగానే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి తోటి సమావేశం అవుతారు సినీ ప్రముఖులు. అయితే గతంలో మన అల్లు అర్జున్ ఎపిసోడ్ తర్వాత, ఆ కేసు ఎపిసోడ్ తర్వాత కాస్త ప్రభుత్వానికి అటు సినిమా ఇండస్ట్రీకి, ముఖ్యంగా అల్లు అర్జున్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మధ్య గ్యాప్ వచ్చినట్లు చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తీరు కావచ్చు, ఆ తర్వాత కోమటిరెడ్డి బయట కూడా ఇది చెప్పారు, దేశభక్తి సినిమాలకు మినహా మేము బెనిఫిట్ షోలు ఇవన్నీ ఇవ్వము, ప్రత్యేకంగా మేము సినిమా రిలీజ్ టైంలో వారం రోజుల్లో అలాంటి సదుపాయాలు కల్పించము అంటూ కూడా కోమటిరెడ్డి ప్రకటన చేశారు. ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి కావడంతో ఆయన ప్రకటనతోటి ఇంచుమించు ప్రభుత్వ నిర్ణయంగా భావించాల్సి ఉంటుంది. దీంతో అలా చేస్తే సినిమా ఇండస్ట్రీకి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ లోనే ఎక్కువగా సినిమా థియేటర్లు కావచ్చు, సినిమాకు సంబంధించిన ఆదాయం రావాల్సి ఉంటుంది. అలాంటిది తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే ఒకవేళ బెనిఫిట్ షోలు లేకుంటే మాత్రం కొన్ని సినిమాలకు ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం సినిమా బడ్జెట్లు చిన్న చిన్న ప్రాజెక్టులు కట్టినంత బడ్జెట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 100 కోట్లు పెట్టేసి సినిమాలను తీస్తున్నారు, పాన్ ఇండియా మూవీలను పేరుతోటి 100 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. మరి వాటిని మళ్ళీ అంతే ఆదాయం రావాలంటే, ఖర్చు పూడ్చుకోవాలంటే ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఉండాల్సిందే అనే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. దీంతో కాస్త సినిమా ఇండస్ట్రీలు వాళ్ళు తగ్గారు, ప్రభుత్వం కూడా పునరాలోచనలో పడింది. గతంలో బెనిఫిట్ షోలు ఉండవని చెప్పినట్టు మాట వాస్తవమే, అది పబ్లిక్ గా అందరికీ తెలిసే విధంగానే చెప్పారు. దాంతో ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం సినీ ఇండస్ట్రీకి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా మా మూవీస్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్న మంచు విష్ణు కూడా ఇదే అంశాన్ని నిన్న చెప్పారు. దీన్ని శృతిమించకుండా, అది గ్యాప్ రాకుండా చూసుకుంటే బెటరు, సున్నితంగా ఉండాలి, సున్నితమైన అంశాల మీద ఎవరు పడితే వాళ్ళు మాట్లాడటం కూడా కరెక్ట్ కాదంటూ ఆయన కూడా నిన్న కొన్ని వ్యాఖ్యలు, కొంత నోటీస్ ప్రకటనలు జారీ చేశారు. దీన్ని బట్టి అటు ఇండస్ట్రీ కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు, కాస్త రెండు కూడా, అంటే రెండు వర్గాలు అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి కూడా తగ్గినాయని చెప్పుకోవచ్చు. అంటే కాస్త తగ్గారని చెప్పుకోవచ్చు. ఇద్దరు కూడా తగ్గేదే లేదని అల్లు అర్జున్ ఏ విధంగా ప్రవర్తించారో ఇప్పుడు తగ్గాల్సిన పరిస్థితి సినీ ఇండస్ట్రీకి కలిగింది. ఇటు ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది ముఖ్యంగా హైదరాబాద్ లో 100 మందికి, ఒక విధంగా చెప్పాలంటే 1000 మందికి ఇండస్ట్రీలో ఉద్యోగాలు కల్పిస్తుంది. అంతేకాకుండా దాంతో మన దగ్గర ఫిలిం నగర్లు ఇలాంటి చాలా ఉన్నాయి. అంటే ఇండస్ట్రీ చాలా మందికి ఉపాధి కల్పిస్తుంది. అలాంటి ఇండస్ట్రీని దెబ్బతీయడం సరైంది కాదు. ఎందుకంటే ముంబై తర్వాత అతి ఎక్కువగా ఇండస్ట్రీ బాగా బలోపేతంగా ఉందంటే భారతదేశంలో హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, ముంబై కావచ్చు, వీటికి సంబంధించిన ఇండస్ట్రీ ప్రముఖ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. సినిమా ఇండస్ట్రీకి కేర్ ఆఫ్ అడ్రస్ లుగా ఈ 3 సిటీలు ఉన్నాయి. అలాంటి సిటీలను మనం దెబ్బతీయటం సరైంది కాదు అన్న కోణంలో కూడా ప్రభుత్వం పునరాలోచన పడింది. ఇవాళ కాసేపట్లో భేటీ అవుతారు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి, దాంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కూడా వచ్చేటువంటి అవకాశం ఉందంటున్నారు. మరి దామోదర్ రాజనరసింహ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. సునీత. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.